పాకిస్తాన్ సైన్యం మరియు ఉగ్రవాదులు చెట్టాపట్టాలు వేసుకున్న వీడియో ఒకటి ట్విట్టర్లో వైరల్ అవుతుంది. దాయాది పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తుందన్న భారత్ ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పటికే పలు ఆధారాలతో ప్రపంచం ముందు బయటపెట్టిన భారత్ తాజాగా ఆపరేషన్ సింధూర్లో మరణించిన తీవ్రవాదులకు పాక్ సైన్యం, ఉగ్రవాదులు సంయుక్తంగా నివాళులర్పిస్తున్న వీడియోను బయటపెట్టింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై దాడులు చేస్తున్న పాకిస్తాన్ నిజస్వరూపం మరోమారు బహిర్గతమైంది. దీనికి సంబంధించిన ఆధారాలతో ప్రపంచం ముందుంచింది భారతదేశం. బ్రిటిష్ పాలన తరువాత రెండు దేశాలుగా విడిపోయిన భారతదేశం, పాకిస్తాన్ మధ్య నాటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత ఇండియా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి వైపు పయనిస్తోంది. తోటి దేశంతో పోటీపడి మరింత అభివృద్ధి సాధించాల్సిన పాక్ ప్రభుత్వం మాత్రం భారత్ను ఒక శత్రువుగా భావిస్తూ విషం చిమ్ముతూనే ఉంది. ఈ క్రమంలో ఏళ్లుగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారత్ మీదకు పంపుతోంది. ఈ క్రమంలోనూ 75 సంవత్సరాలుగా దేశంపై అనేక దాడులు చేస్తూనే ఉంది. ఇటీవల ఉగ్రవాదులు పెహల్గాంలో టూరిస్టులపై జరిపిన కాల్పుల గురించి మనందరికీ తెలిసిందే. దీంతో భారతదేశం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తాజాగా ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీసింది భారత్. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్తాన్ తమ దేశంలో టెర్రరిస్టులు లేరని బుకాయిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందు ఒక కీలక ఆధారాలు బయటపెట్టారు. పహల్గాం దాడుల తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పలువురు ఉగ్రవాదులు చనిపోయారు. వీరిలో జైషే ఉగ్రవాది అబ్దుల్ రఫో అజాహర్ కూడా ఉన్నారు. అయితే ఆ ఉగ్రవాదితో పాటు ఇతర తీవ్రవాదులు కూడా చాలామంది చనిపోయారు. ఉగ్రవాద అంత్యక్రియలను అక్కడ ప్రభుత్వంతో పాటు ఆర్మీ అధికారులు అధికారికంగా నిర్వహించారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఈ అంత్యక్రియల్లో పాక్ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. సైన్యం, ఉగ్రవాదులు చట్టాపట్టాలు వేసుకుంటూ మరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా దరిద్రం ఏమిటంటే, ఉగ్రవాదుల శవపేటికలపై ఆ దేశ జాతీయ పతాకాన్ని కప్పి మరీ నివారణ అర్పిస్తున్నారు. ఆ టెర్రరిస్ట్ అంత్యక్రియలకు అక్కడ ఆర్మీ, సర్కార్ అధికారులు హాజరై నివాళులు అర్పిస్తున్న ఫోటోలను నేషనల్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దొరైస్వామి బయటపెట్టారు. ఇందులో టెర్రరిస్టులు శవపేటికపై పాక్ జెండాలు కప్పి ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని ద్వారా ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారు, వాళ్లకు ఇన్నాళ్ళు అండగా ఉంటున్నది ఎవరనేది అందరికీ తెలుస్తుందని విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు. టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్ ఉండడానికి ఇంతకంటే మరో పాకిస్తాన్ ప్రపంచంలో అందంగా ఉంటాయి. పాక్ ఎక్కడ मैं पीछे नजर आवा, पीछे दूर